నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'పుష్ప 2' సినిమాతో వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మరి ఇదిలా ఉంటే ఆయన ఆ సినిమాతో వివాదాస్పదంలో చిక్కుకున్న సంగతి కూడా తెలిసింది. మరి తాజాగా ఇంకో వివాదంలో కూడా అల్లు అర్జున్ చిక్కుకోబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఆ వివాదం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, 'పుష్ప 2' సినిమాతో వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్ గారు. అదే విధంగా ఆ సినిమాతో కొన్ని వివాదాల్లో చిక్కుకున్న సంగతి కూడా మనకి తెలిసిందే. మరి తాజాగా ఆయన గురించి ఓ న్యూస్ అయితే తెగ వైరల్ అవుతుంది సార్. మరి ఈ 'పుష్ప 2' సినిమా చేసిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ రానుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు అది క్యాన్సిల్ అయిందని, వేరే డైరెక్టర్తో, అది కూడా తమిళ్ డైరెక్టర్తో సినిమా తీస్తున్నారని చెప్పి పలు వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంతుంది? అంటే కొంత మాత్రం వాస్తవం ఉంది. అంటే త్రివిక్రమ్ పక్కన పెట్టడం అనేది ఒక విధంగా చెప్పాలంటే అబద్ధమే. అయితే ఫస్ట్ త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ అవ్వాల్సి ఉంది. అదేంటంటే పెద్ద ప్రాజెక్టు. మొట్టమొదటిసారిగా త్రివిక్రమ్ పాన్ ఇండియా స్థాయిలో చేద్దాం అనుకున్న ప్రాజెక్టు. అంటే సుబ్రహ్మణ్య స్వామి కాన్సెప్ట్ తీసుకుని సోషియో ఫాంటసీగా మడుద్దామని స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నారు త్రివిక్రమ్ అనేది ఒక సమాచారం. అయితే పుష్ప 2 కంప్లీట్ అయిపోయి రిలీజ్ అయిపోయి అది ఇప్పటికే 2000 కోట్లు కొలగొట్టిన విషయం తెలిసిందే. కానీ చాలా గ్యాప్ వచ్చింది. ఇంకా సెట్స్ మీదకి వెళ్ళాల. అల్లు అర్జున్ సినిమా ఏది వెళ్ళాల. అయితే అందరూ ఏమనుకున్నారంటే త్రివిక్రమ్ సినిమాసే అనుకున్నారు డైరెక్టరు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అయితే డిలే అవ్వచ్చు అనేది ఒక సమాచారం. ఎందుకంటే పెద్ద ప్రాజెక్టు, టైం ఎక్కువ పట్టేట్టు ఉంది దానికి. ఇప్పటికే పుష్ప విషయంలో చాలా తప్పు చేశాను నేను. చాలా కాలం షూటింగ్ కోసం కేటాయించడం వల్ల సినిమాలు తగ్గిపోతున్నాయి. ఇంకో సినిమా చేద్దామనే ఆలోచన కూడా అల్లు అర్జున్కి ఉంది. దాంతో అట్లీ ఒక ప్రాజెక్ట్తో అతను వచ్చాడు, అప్రోచ్ అయ్యాడు. ఇప్పుడు ఆ సినిమా ముందు చేద్దామా, ఈ సినిమా ముందు చేద్దామా అనే మీమాంసలో అల్లు అర్జున్ ఉన్నాడు. ఇంకా ఫైనలైజ్ అయితే అవ్వలా. అట్లీ సినిమా ముందు అవుతుందా, లేకపోతే త్రివిక్రమ్ సినిమా ముందు అవుతుందా, లేకపోతే రెండు ప్యారల్గా చేస్తాడా అనేది అయితే కన్ఫర్మ్ కాదు. అంటే అట్లీ తమిళ డైరెక్టర్ మంచి హిట్లు ఉన్నాయి. జవాన్ లాంటి హిట్ షారుఖ్ ఖాన్తో చేశాడు కాబట్టి ముందు ఆ ప్రాజెక్ట్ చేద్దాం, ఈ పెద్ద ప్రాజెక్ట్ లేట్ అవుతుంది, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లేట్ అవ్వచ్చు కాబట్టి అనే ఆలోచనతో కూడా ఉన్నట్టుగా సమాచారం అయితే ఉంది. ఇదిలో ఉంటే మరో పక్క సోషల్ మీడియాలో టాలీవుడ్ డైరెక్టర్ని కాదని కోలీవుడ్ డైరెక్టర్కి ఎస్ చెప్పడంపై చాలా విమర్శలు వస్తున్నాయి సార్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాతో మంచి హిట్లు ఉన్నాయి. ఇప్పుడు జులై కానీ, సన్ ఆఫ్ సత్యమూర్తి కానీ, లేకపోతే అలవైకుంఠపురంలో మంచి హిట్లు ఉన్నాయి. అలాంటి త్రివిక్రమ్తో మంచి ఫ్రెండ్లీ వాతావరణం కూడా ఉంది. ఆయన పక్కన పెట్టడం అనేది జరగదు. అని హిట్లు ఇచ్చిన తర్వాత ఒక యావరేజ్ సినిమా ఇచ్చినా కానీ ఆ డైరెక్టర్ సినిమాలు చేసే మనసుతో మన హీరోలది. అంతేగాని పైగా త్రివిక్రమ్తో పక్కన పెట్టడం అంటే ఇబ్బందే కదా. ఒకవేళ ఆ సబ్జెక్ట్ పూర్తి స్థాయిలో అయ్యి ఉండకపోవచ్చు. రీసెర్చ్ వర్క్ చేసుకుంటూ పక్కా స్క్రిప్ట్తో అయిన తర్వాతే మనం సెట్ మీదకి వెళ్దాం అనే ఆలోచన కూడా కావచ్చుగా. డిలే అవుతుంది ప్రాజెక్టు, పెద్ద ప్రాజెక్టు కాబట్టి మనం ముందు అట్లీ ప్రాజెక్ట్ చేద్దాం, ఇది పక్కా స్క్రిప్ట్ రెడీగా ఉంది అనే ఆలోచనతో అట్లీకి ఓకే చెప్పుండొచ్చు. అంటే నేను అనుకోవడం ఏంటంటే అట్లీ సినిమా ముందు చేసే అవకాశాలు ఉన్నాయి. అట్లీ ఫాస్ట్గానే పూర్తి చేస్తాడు కాబట్టి ఆ సినిమా చేసుకుంటూ మధ్యలో గ్యాప్ ఏమైనా ఉంటే త్రివిక్రమ్ సినిమాకి వెళ్ళొచ్చు అనేది అనుకుంటున్నాను నేను అనుకోవడం. సార్, మీరు ఇలా చెప్తున్నారు, ఇప్పుడు మొత్తం ట్రెండ్ మారిపోయింది, అన్ని పాన్ ఇండియా మూవీలే తీస్తున్నారు. సో త్రివిక్రమ్ సినిమాలు చేసి కూడా కొంతకాలం గడుస్తుంది సార్. ఇప్పుడు అట్లీ మంచి ఫామ్లో ఉన్నాడు, సో అల్లు అర్జున్ అట్లీ వైపు వెళ్తున్నాడు అనే పలు వార్తలు వస్తున్నాయి. దీనిపైన మీ ఇప్పుడు గుంటూరు కారం ఫ్లాప్ అయిందని చెప్పేసి ఇక స్టఫ్ అయిపోయింది అనుకోవడం లేదు కదా. త్రివిక్రమ్ సినిమా అజ్ఞాతవాసి ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ హిట్లు ఇచ్చాడు కాబట్టి గుంటూరు కారం ఫ్లాప్ అయినంత మాత్రాన అతను స్టఫ్ అయిపోయింది, మనం పక్కన పెట్టేద్దాం, ఇంత గ్యాప్ వచ్చింది, 2 ఏళ్ళు గ్యాప్ వచ్చింది అని కూడా లేదు. వాళ్ళు నిర్మాతలుగా సినిమాలు చేస్తున్నారు, మరి మంచి సినిమాలు వాళ్ళు చేశారు కదా. ఇప్పుడు డాకు మహారాజ్లో వాళ్ళ త్రివిక్రమ్ వైఫే కదా ఒక నిర్మాత. మరి వాళ్ళ బ్యానర్ మీద సినిమాలు వస్తూనే ఉన్నాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్లో ఆయన పార్ట్నర్షిప్గా ఉంది కాబట్టి అటు పక్క చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి కొన్ని గైడ్ చేసుకుంటూ ఉంటున్నాడు ఆయన ఖాళీగా ఎక్కడ లేడు. త్రివిక్రమ్ సినిమాస్ ఖాళీగా ఉండడం అనేది లేదు. కాకపోతే ఇది పెద్ద ప్రాజెక్టు, స్క్రిప్ట్ వర్క్ పక్కాగా అవ్వాలి కాబట్టి నేను అనుకోవడం డిలే అవుతుంది అనుకుంటున్నా. అంతేగాని అట్లీ సినిమా కోసం త్రివిక్రమ్ పక్కన పెట్టడం అనేది కరెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు నేను అనుకో. లేదంటే వారిద్దరి మధ్య ఏదైనా గొడవలు జరిగిందా సార్, ఏంటి? అట్లా ఏం ఉండదు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాస్ హిట్ ఇచ్చాడు కదా. అలవైకుంఠపురం హిట్తోనే ఉన్నాడు కాబట్టి, పైగా స్టఫ్ ఉన్న రైటర్ మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు అతను. అందువల్ల కొద్దిగా ఆ ప్రాజెక్టు డిలే అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అతను ఫ్యామిలీ డ్రామాలు తీసుకున్న త్రివిక్రమ్ సినిమాసు ఫస్ట్ టైం ఒక పాన్ ఇండియా సినిమాగా చేద్దాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ లేట్ అవుద్ది. కాబట్టి అందువల్లే దాన్ని ఒకవేళ ప్యారలల్గా చేయొచ్చుగా. ఇప్పుడు రాజాసాబు చేస్తున్న ప్రభాస్ ఫౌజీ సినిమా కూడా చేస్తున్నారు కదా.
అట్లాగే ప్యారలల్గా కూడా ఈ సినిమా ఆ సినిమా చేసుకోవచ్చు. ఒకవేళ ఫేషియల్ గెటప్‌లో తేడా లేకుండా ఉంటే చేసుకోవచ్చు. ఇప్పుడు గెడ్డం ఉంది కాబట్టి 'పుష్ప' విషయంలో ఇంకో సినిమా చేయడానికి అవకాశం లేదు. న్యాచురల్‌గా ఉండాలి కాబట్టి అట్లా చేసుకుంటూ వచ్చాడు. ఒకవేళ 'అట్లీ' సినిమా ఒక పవర్‌ఫుల్ పాత్ర అంటున్నారు. 'అట్లీ' సినిమా కూడా తక్కువదేం కాదు. 'షారుఖ్ ఖాన్' లాంటి వ్యక్తితో మరి దాదాపు 700 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా. ఇప్పుడు 'అల్లు అర్జున్' రేంజ్ కూడా మారింది. 2000 కోట్లు కొల్లగొట్టాడంటే ఆ స్థాయిలో సినిమా ఉండాలనుకుంటాడు. పైగా సన్ నెట్వర్క్ వాళ్ళు నిర్మాతలు పెద్ద బ్యానరు. రజనీకాంత్ సినిమాలు చేసిన సన్ నెట్వర్క్ లాంటి వాళ్ళు మరి ఆ బ్యానర్లో చేయడం కూడా మంచి అవకాశమే కదా. బయట బ్యానర్లో ఆ సినిమా చేసుకుంటూ ఇది కూడా చేసే అవకాశాలు ఉంటాయి. కాకపోతే 'అట్లీ' సినిమా ముందు స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. సార్ మీరు చెప్పినట్లుగానే త్రివిక్రమ్ గారు వచ్చేసి ఇప్పటి వరకు ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ మూవీస్ తీశారు. ఫస్ట్ టైం పాన్ ఇండియా వైపు వెళ్ళబోతున్నారు. మరి అది కూడా అల్లు అర్జున్ గారితో. మరి ఎలా ఉండబోతుంది అంటారు? అంటే 'అట్లీ' సినిమా అయితే ఖచ్చితంగా అతను ఇప్పుడు 'నెల్సన్ దిలీప్ కుమార్' ఎట్లాగో 'అట్లీ' కూడా అట్లాగే తమిళ డైరెక్టర్లు కూడా వాళ్ళు కూడా హిట్లు వరుసపై హిట్లతోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మంచి గ్రాఫ్ ఉంది. సన్ నెట్వర్క్ వాళ్ళు బాగా ఎక్కడ రాజీ పడకుండా ఖర్చు పెట్టి చేస్తారు. లావిష్గా ఉంటుంది సినిమాలో. కాబట్టి అల్లు అర్జున్ ఈ సినిమా ప్లస్ ఆ సినిమా 2 చేసే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. కాకపోతే ఇప్పటికే గ్యాప్ వచ్చింది. త్వరగా సెట్స్ మీదకి వెళ్ళడం బెటరు. ఒక హీరోకి అంత గ్యాప్ రాకూడదు. ఇప్పుడు మహేష్ బాబుకి ఎంత గ్యాప్ వచ్చింది రాజమౌళి సినిమా వల్ల. మరి గుంటూరు కారం ఎప్పుడైపోయింది అప్పటి నుంచి ఖాళీగా ఉన్నాడు. ఆ పరిస్థితి అల్లు అర్జున్కి ఉండకూడదు. ఎందుకంటే అతను వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ ఉన్న వ్యక్తి కాబట్టి ఇప్పుడు గ్యాప్ రాకూడదు ఒక హీరోకి. మరి త్రివిక్రమ్‌తో తీసే సినిమా భారీ ప్రాజెక్ట్ అని దానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టే అట్లీ వైపు అడుగులు వేస్తున్నాడు అల్లు అర్జున్ అని చెప్పి సార్ చెప్తున్నారు. లేదు అంటే ప్యారలల్‌గా కూడా ఈ 2 సినిమాలు జరగవచ్చు అని కూడా సార్ చెప్తున్నారు. థాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.